ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంపైనే ధర్నా చేయబోతున్నారు జగన్. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఉద్యమం చేస్తామని జగన్ ప్రకటించారు. దీంతో ఢిల్లీలో జగన్ ధర్నాకు ఏ పార్టీ నేతలు హాజరవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కాసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి ఎమ్మెల్సీలు, పార్టీలోని ముఖ్య నేతలను అందరినీ కూడా ఈ రోజు ఆయన ఢిల్లీకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వీరందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అయితే రేపు ఉదయం ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లుగా ఆయన ముందుగా ప్రకటించిన నేపథ్యంలో రేపు ధర్నా కార్యక్రమాలన్నీ ఈ రోజు వెళ్లి చూసుకోవాలని చెప్పి కూడా వీరందరూ కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ విషయంపైనే ధర్నా చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఏపీలో ఉన్నటువంటి అరాచకత్వాన్ని అణచివేయడానికి, అలాగే అరాచకాలను తగ్గించడానికి ఉద్యమం చేస్తామని చెప్పి కూడా జగన్ ప్రకటించారు. అయితే దీంతో ఢిల్లీలో జగన్ ధర్నాకు ఏ పార్టీ నేతలు హాజరవుతారు అన్నది కూడా చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం కావచ్చు, పలు రైతు దీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే చాలా కాలం తర్వాత, చాలా ఏళ్ల తర్వాత మరోసారి ఆయన ఢిల్లీ నుంచే తన పోరాటాన్ని మొదలు పెట్టినట్లుగా మనం భావించవచ్చు. అయితే ఏపీలో ఈ మహాకూటమి ప్రభుత్వ దమన కాండను ఆయన దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేయడం కోసమే ఈ రోజు రేపు ఆయన ఢిల్లీలో ధర్నా నిర్వహించబోతున్నారు. అసలు ఏపీలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని హత్యలు జరిగాయి, రాజకీయ దాడులు జరిగాయి అన్న దానిపైనే మొత్తంగా నేషనల్ మీడియా కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఎన్డీఏ కూటమికి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నటువంటి పార్టీల మద్దతు కూడా తీసుకునే అవకాశాలు ఆయన చూస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని సుముఖంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలను కూడా వారు ఆహ్వానించినట్లు రేపు ధర్నాకు తెలుస్తోంది. ఈ అంశాలని అన్ని కూడా విజయసాయి రెడ్డికి అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విజయసాయి రెడ్డి ఎవరైతే పార్టీకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారందరినీ కూడా రేపు ధర్నాకు ఇన్వైట్ చేసి అక్కడ వారి ద్వారా ప్రకటన చేయించి, అలాగే అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, వీరందరికీ ఒక సంకేతం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అన్న ఒక ప్లాన్ అయితే చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తమతో కలిసి వచ్చే పార్టీలను ఏ పార్టీలు వస్తాయన్నది కూడా చాలా ఆసక్తిగా ఉంది. రేపు అంటే ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరో పక్క ఢిల్లీలో ధర్నాని ప్రతిపక్షాలు ఏ విధంగా చూస్తున్నాయి? ఏపీలో వచ్చేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఓటాన్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు పార్లమెంట్ లో బడ్జెట్ ఉంది. ఈ రోజు బడ్జెట్ ఉంది. రేపు బడ్జెట్ పై చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ధర్నాకు ఏ పార్టీ వారు హాజరై మద్దతు పలుకుతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా పెద్ద నాయకులు వచ్చి జగన్ కు సపోర్ట్ చేస్తారా అన్నది కూడా చాలా చర్చనీయాంశంగా ఉంది. మరి బీజేపీ నుంచి ఏదైనా సపోర్ట్ ఉంటుందా లేదా అన్నది కూడా కాస్త ఏపీలో అయితే ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ బీజేపీ జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులే జగన్ చేస్తున్నటువంటి ధర్నా స్థలానికి వచ్చి అక్కడ జగన్ కు సంఘీభావం ప్రకటిస్తారన్నది కూడా మనము చూడాల్సి ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రేపు తలపెట్టినటువంటి ధర్నా కు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని ఏ పార్టీలు కలవబోతున్నాయి, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏ కూటమి వైపు ఉండబోతున్నారనేది కూడా రేపు తెలిసిపోయే అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి మనసులో మాట ఏందనేది కూడా తెలియాల్సి ఉంది. అటు ఇప్పటికీ బీజేపీతోనే ఆయన అండగాగుతూ ఉంటారా, లేకపోతే దేశంలో ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఆయన చేరతారా అన్నది కూడా రేపు ఉత్కంఠతకు తెరపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన
పార్టీ అసెంబ్లీలో తన వాణిని వినిపించకుండా ఇటు ఢిల్లీకి వెళ్లడంపై కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తారో కూడా చూడాల్సి ఉంది. మరి మొత్తానికి ఢిల్లీలో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ధర్నా మాత్రం చాలా రెండు రాష్ట్రాల్లో కావచ్చు, అటు దేశవ్యాప్తంగా కూడా చాలా చర్చనీయాంశంగా మారబోతున్నట్లుగా మనం చూడొచ్చు. రామచంద్ర, అంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు సంబంధించి నరేంద్ర మోదీని కలిసి వివరిస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఆ ధర్నాతో పాటు కేంద్ర మంత్రిని లేదా నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి ట్విట్టర్ చేయడం జరిగింది. అలాగే ఒక ప్రత్యేక లేఖను కూడా ఆయన ప్రధాని మోడీకి రాయడం జరిగింది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లోనే ఇటువంటి దమనకాండకు వీరు తెరతీశారు. మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి పరిస్థితి. మరి రేపు లేదా ఎల్లుండి కూడా చర్యలు అలాగే అక్రమ దాడులపై ఆయన వివరించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి రేపు ధర్నా ముగిసే సమయం కల్లా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రాజ్యసభ పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి ఆ బాధ్యతలను అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అయితే రాజ్యసభలో ప్యానెల్ మెంబర్ గా వైసీపీ నుంచి కూడా ఉన్నటువంటి ఆళ్ళ అయోధ్య రెడ్డికి కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి ప్రధానమంత్రి కావచ్చు, మిగతా కొంతమంది ఎవరైతే అమిత్ షా ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అలాగే ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో అలాగే టీడీపీ పాలన ఎలా ఉంది అన్న ఫిర్యాదులు కూడా చేసేందుకు కొంతమంది కేంద్ర మంత్రులను కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులపై కూడా ఆయన వివరిస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర. Gracias.